ఎంకరేజెస్ ఇన్ డెప్త్. ఓకే, సో బెనిఫిట్స్ ఆఫ్ ఓరల్ టెస్ట్. ఈ ఓరల్ టెస్ట్ల వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి? ఎంకరేజెస్ ఇన్ డెప్త్ ప్రిపరేషన్. ఓకే, సో ఈ ఓరల్ ప్రశ్నలు అంటే నోటితో అడిగేటువంటి ఈ యొక్క ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి జవాబు చెప్పాలి అంటే చాలా బాగా సిద్ధపడితే కానీ చెప్పగలరు. ద యూనిక్ యాంగ్జైటీ అసోసియేటెడ్ విత్ బోత్ పబ్లిక్ స్పీకింగ్ అండ్ టెస్టింగ్ కెన్ ప్రొవైడ్ ఎ పవర్ఫుల్ ఇంపెచస్ ఫర్ స్టూడెంట్ ప్రిపరేషన్. ఓకే, సో ఎప్పుడైనా టీచర్ గారు ప్రశ్న అడుగుతారు అని చెప్పినప్పుడు అందరిలో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఆన్సర్ సరిగా చెప్పాలి అంటే ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వాలి. డిమాండ్స్ డిఫరెంట్ స్కిల్స్. స్టూడెంట్స్ ఆర్ టెస్ట్ ఫ్రీక్వెంట్లీ. పద్దాక వారిని పరీక్షిస్తూనే ఉంటారనమాట. ఎట్ దోస్ టెస్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఈదర్ రిటర్న్ ఎస్సే ఎగ్జామ్స్ ఆర్ స్టాండర్డైజ్డ్ టెస్ట్. అవి నిజంగా ఎట్లా ఉంటాయి అంటే మనం చెప్పుకోవడానికి రాతపూర్వకమైనటువంటి పరీక్షల్లాగాను స్థిరమైనటువంటి ఒక మంచి పరీక్షల్లాగాను ఉంటాయి అన్నమాట. వాల్యుబుల్ ప్రాక్టీస్ ఫర్ ఫ్యూచర్ ప్రొఫెషనల్ యాక్టివిటీ. మరి ఇవి చాలా బాగా ఒక శిక్షణకి ఉపయోగపడతాయి రాబోయే కాలంలో మంచిగా వారి ఉద్యోగరీత్యా చేసేటువంటి పనులకి. వెదర్ దే అప్లై టు గ్రాడ్యుయేట్ స్కూల్స్ ఆర్ ట్రై ద జాబ్ మార్కెట్, మోస్ట్ స్టూడెంట్స్ విల్ ఫైండ్ దర్ ఫ్యూచర్స్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బ్రీఫ్ స్ట్రెస్-ఫిల్డ్ ఓరల్ ఇంటర్వ్యూస్ ఫర్ విచ్ దే హ్యావ్ రిసీవ్డ్ లిటిల్ ప్రిపరేషన్. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు మరి ఒక గ్రాడ్యుయేట్ అవ్వాలి అని చదవడం కోసం అప్లై చేసినా సరే, స్కూల్లో గ్రాడ్యుయేట్ అవ్వాలని అనుకున్నా సరే, లేదంటే ఒక జాబ్ మార్కెట్లో పనిచేయాలనుకున్నా సరే చాలామంది పిల్లలు వారి యొక్క భవిష్యత్తులను అక్కడే చూస్తూ ఉంటారనమాట. అవి కొద్దిగా ప్రభావితం చేసేటువంటి మరి వారికి స్ట్రెస్ అనేటువంటిది ఫిల్డ్ ఓరల్ ఇంటర్వ్యూస్ విచ్ దే హ్యావ్ రిసీవ్డ్ లిటిల్ ప్రిపరేషన్. కొద్దిగా ప్రిపేర్ అయ్యి ఏదో వెళ్తారు కదా ఓరల్ ఇంటర్వ్యూస్లో, కానీ అవి కూడా బాగా చెప్పేటువంటి జ్ఞానం రావాలంటే ఈ ఓరల్ టెస్ట్లో ఫస్ట్ నుండి ఆన్సర్స్ బాగా చెప్పడం నేర్చుకోవాలి. డిఫికల్టీస్ ఇన్ ఓరల్ టెస్టింగ్. దెర్ ఆర్ సమ్ డిఫికల్టీస్ ఇన్ అడ్మినిస్ట్రింగ్ ఓరల్ టెస్ట్ బికాస్ ఆఫ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినీస్ ఇన్ ద డిపార్ట్మెంటల్ ఆర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్. ఇలాంటి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లు మనం పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే సమ్ డిఫికల్టీ అడ్మినిస్ట్రింగ్ ఓరల్ టెస్ట్. ఈ ఓరల్ టెస్ట్లు మనం పెట్టాలి అని అనుకున్నప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి అన్నమాట. చాలామంది పిల్లలు పరీక్ష రాస్తూ ఉంటారు. ఈవెన్ ఇఫ్ ఏ మినిమమ్ ఆఫ్ 5 minutes ఆర్ గివెన్ టు ఈచ్ క్యాండిడేట్ ఇట్ విల్ టేక్ ఏ లాంగ్ టైమ్ టు ద ఎగ్జామిన్. ఇట్లా ఓరల్ టెస్ట్లో ఒక్కొక్కరికి అడుగుతూ ఉండాలి అంటే ఆమెకి ఆ ఉపాధ్యాయురాలకు ఓపిక అంతా కూడా నశించిపోద్ది అనమాట. సో ఒక్కొక్కరు కనీసం 5 నిమిషాలు వేసుకున్నా సరే, మరి 30 మంది ఉంటే 35 150 నిమిషాలు అంటే దాదాపుగా 2.5 గంటలు పైనే. 60 120 2.5 గంటలు.